అందరికీ నమస్కారం। ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు సమానం చేసుకుంటూ వస్తున్న కూటమి ప్రభుత్వం ఈ రోజు పెద్ద ఎత్తున మా ఒడ్డర్లకి కొండ కోరిలో సొసైటీ ద్వారా 50% రాయల్టీతో ఈ అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి గనుల శాఖ మంత్రి మన కొల్లు రవీంద్ర గారికి మరి మా బీసీల ముద్దుబిడ్డ సవితమ్మక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు। ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అప్పుడు ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకి కొండ గొర్రెల హక్కు సొసైటీ ద్వారా కొన్ని వర్క్ టెండర్లలో మా 50% సబ్సిడీ ఇచ్చి వర్కులు ఇచ్చేవారు। మన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాల మా ఒడ్డర్లకి అనేక అన్యాయం చేసిన ప్రభుత్వం మీద పాటు వైఎస్ఆర్ ప్రభుత్వమే చెప్తున్నాం। ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొండ కోరెలు అగ్ర కులాలకే హక్కు కల్పించి వేలాలు వేసి ఆ కొండ కోరెలు మా పేర్లతో బెదిరించి పీక్కొని డబ్బుంటుంది రాజ్యం అన్నట్టుగా అదే రాజ్యం అన్నట్టుగా అగ్ర కులాలే ఆక్యుపై చేశారు। ఇప్పుడు మరి ఎన్నికలో హామీ ఇచ్చిన విధంగానే ఒడ్డర్లకైతే ఏ విధంగా అయితే న్యాయం చేస్తానన్నాడో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ రోజు సొసైటీలో దాదాపు 371 సొసైటీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి। అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నాయి, అవన్నీ ల్యాబ్స్ అయినాయి, అవన్నీ మనం రెన్యూవల్ చేసుకోవాలి। ఏ ఏరియా సొసైటీ ఉంటే ఆ ఏరియాలో వాళ్ళకు హక్కు కల్పించే విధంగా తీసుకొచ్చిన ఈ జీవో ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడిగా ఆయన తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఇన్నాళ్ళు గుర్తించాలి ప్రభుత్వాలు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు తేవడం చాలా ఆనందకరం। ఎందుకంటే ఇది మాకు మెట్టు, మేము ఏం పని చేస్తామప్ప అంటే పద్దలేస్తే ఒడ్డర్లు ఎక్కువ శాతం కొండ కోరేలే। గతంలో కొండపై గాజాలు పెట్టి రాళ్ళు కొట్టేవాళ్ళము, కంగారు కొట్టేవాళ్ళం, ఇప్పుడు మిషనరీలు వచ్చాయి। అదేవిధంగా దీంతో పాటు మాకు సబ్సిడీ కానీ మిషనరీ కానీ బోరు బండ్లు అయితేనేమే కానీ ఇవన్నీ కొన్ని ఐటమ్స్ స్టార్టర్ ఇవైతే మాకు కొన్ని సబ్సిడీ కింద ఇస్తే ఇంకా బాగుంటుందని ఈ సవాలు తెలియజేస్తూ, మరియు ముఖ్యంగా మన ఒడ్డే సోదరులు ఒకటే ఆలోచించాలా, ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుంది? మన ఒడ్డర్లు ఎక్కువ శాతం మనం టీడీపీలో పనిచేస్తున్నాం, కానీ మనకి ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని పలానా ఆఫీసులకు పోయి ఆఫీస్ డీటెయిల్స్ తీసుకొని దాన్ని ఏ విధంగా అయితే మనకు హక్కు వస్తుందో అదే విధంగా మనమంతా తెలియకపోతే తెలుసుకొని మనమంతా ఒక సొసైటీలో రెడీ చేసుకొని మనకి ఇచ్చే రెడీగా ఉంది గవర్నమెంట్। మన కొండ గొర్రెలు మనకి హక్కు ఇచ్చేకి మన ఉమ్మడి ప్రభుత్వం రెడీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మన సొసైటీ ఏర్పాటు చేసుకొని ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు ఆఫీస్ కనుక్కొని చేయించుకోవాలని సమాధానం తెలియజేస్తుంది। ఏదైనా డౌట్స్ దాని మీద సొసైటీ మీద డౌట్స్ ఉంటే నా నెంబర్ ఉంది, నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, నన్ను కాంటాక్ట్ చేసి నేను తెలియజేస్తాను। మీ సమస్యలు ఏమైనా ఉన్నా నేను అదే విధంగా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి కానీ మాట్లాడే అవకాశము నేను తీసుకుంటున్నాను। నాకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతా।